నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కోరాహు కుమారులు రచించిన కీర్తనగా ఈ కీర్తన ఉన్నది. 42వ కీర్తనలో 5-11 చరణాలు కూడా ఒకేలా ఉండడం మనం చూస్తున్నాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని ప్రశ్నిస్తూ రాయబడ్డది కీర్తన. కొన్నిసార్లు శరీర సంబంధంగా మనం దృఢంగా ఉండలేం. ఏలియా కర్మేలు పర్వతంపై బయలు ప్రవక్తలతో పోరాడి చేదైన అనుభవానికి గురైనప్పుడు దేవుడు ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. అది ముగిసిన తర్వాత అతడు సొమ్మసిల్లాడు. నరాలు తెగిపోయేంత ఒత్తిడితో కూడిన ఆ పరిస్థితుల్లో అతడు బీతిల్లి పారిపోయాడు. అతనికి ఆహారం, నిద్ర అవసరమయ్యాయి గనుక దేవుడు తన దూతను పంపించి అతనికి ఆహారం అందించి విశ్రాంతి అనుగ్రహించాడు. కొన్నిసార్లు మనం కూడా కృంగుబాటు కలిగిన వారుగా కనబడుతూ ఉంటాం. శత్రువు మన పైకి అగ్ని బాణాలను వాడు విసురుతాడు. విశ్వాసం అనే డాలు పట్టుకొనక దేవుని యందు విశ్వాసం ఉంచట్లో మనం కొన్నిసార్లు విఫలం అవుతాం. ఆ బాణాలు మన జీవితంలో నిరాశ, నిస్పృహలను, నిప్పును పొందుకునేవారుగా అనగా గాయపడేవారుగా మారుతాం. కొన్నిసార్లు మనలోని ఒప్పుకొనని పాపం అనే అపరాధం వలన నిస్పృహ కలుగుతుంది. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. మన ఆప్తులను, స్నేహితులను కూడా దూరం చేసుకునే వారుగా, కోల్పోయిన వారుగా ఉంటాం. కొన్నిసార్లు మన వైఫల్యంతో అంత అయిపోయింది అనే కృంగుబాటుకు గురవుతుంటాం. కానీ అది నిజం కాదు. ఎందుకు అంటే ఏలియాకు సహాయం చేసిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని నువ్వు గ్రహించగలిగితే ఈరోజు కూడా దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఆదుకుని నిన్ను దీవిస్తాడు, విశ్రాంతిస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరణాతో షాలం. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.